ఫస్ట్ రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కొదువ పడావుబడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ అంటూ వెలుగులో వచ్చింది పత్రికలో ఈ వార్త. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన. టీజీఐఐసి ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో 48,000 కోట్ల విలువైన 760 ఎకరాల గుర్తింపు. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే ఆర్బీఐతో సర్కార్ సంప్రదింపులు అంటూ 48,000 కోట్ల విలువైన భూముల్ని గుర్తించినట. 760 ఎకరాలు, అది 760 ఎకరాలు అమ్మితే తప్ప ఇలా మన రాష్ట్రం నడవని పరిస్థితి, ముందటికి పోని పరిస్థితి. గతంలో కేసీఆర్ భూములు అమ్ముతుండు అన్నప్పుడు విపరీతంగా మనం మాట్లాడము, ప్రతిపక్షాలైన అప్పటి బీజేపీ కాంగ్రెస్ కూడా మాట్లాడింది. ప్రభుత్వాన్ని నడపడం చేతనైతలేదు, ప్రభుత్వ భూములమ్మి మరి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది, లిక్కర్ అమ్మి తాగుబోతుల తెలంగాణ చేశారని చెప్పి అప్పుడు మాట్లాడినాం. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమనంటే మాకు ఖాళీ బిందెలు ఇచ్చిపోయారు, లంక బిందెలు అని తీసుకుపోయారు, లంక బిందెలు పెడతారు అనుకున్నాం కానీ లంక బిందెలు లేవిడా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. సో మొదట్లోనే ఒప్పుకున్నాడు, మా దగ్గర ఏమీ లేవు, ఇక్కడ నిల్లు ఉన్నది, 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పిండు. సో ఇప్పుడు ఇచ్చిన మాట కోసం 760 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మడానికి సిద్ధమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చేద్దాం మరి, ఎట్లా చేయాలి మరి? వీళ్ళు హామీలు అయితే ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇప్పుడే గింత అమ్మితే నేనేమంట, మేనిఫెస్టోలో పెట్టినటువంటి 420 హామీలన్నీ నెరవేర్చడానికి ఎన్ని వేల ఎకరాలు అమ్మాలి? ప్రభుత్వ భూమిని ఇట్లా అమ్ముకుంటా పోతే, తెగ నమ్ముకుంటా పోతే, లేదంటే ఇట్లా కుదో పెట్టుకుంటా పోతే ఏంది పరిస్థితి? వాళ్ళ సొంత భూములు అయితే పెడతారా? ఇట్లా పెట్టరు. ప్రభుత్వ భూములే కదా ఇచ్చినాం మేమే హామీలు, ఏం కాదు ప్రజలకే కదా అని చెప్పేసి పెట్టేస్తారు. సో ఇట్లా ప్రభుత్వాలకి కొంత ఆలోచన కలగాలి. ఇది ఇప్పుడు అంత ఉన్న కాడికి ఇప్పుడు కరగనాకేద్దాము, ఇక భవిష్యత్తులో ఎవరికేం ఉండొద్దు, ఎవడు పరిపాలించడానికి వచ్చినా వాడు సావాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల పరిస్థితి. లక్షలాది కోట్ల రూపాయల అప్పులు చేస్తా ఉన్నారు, మన మీద మోపుతా ఉన్నారు, సామాన్యుల మీద మోపడానికి సిద్ధమైపోయినరు. మన భూములే కదా, మనకు సంబంధించినయే కదా, మన ఆస్తే కదా, మన సంపదనే కదా, సంపదను సృష్టించండి రా నాయనలారా అని చెప్తే ఉన్న సంపదను తెగనమ్ముకుంటూ తిరుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా, ప్రభుత్వ పెద్దలంతా కూడా. సో ఇక్కడ 760 ఎకరాలు గుర్తించి వీటన్నిటిని కూడా తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా సమకూర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. దాని వర్త యాక్చువల్ గా 48,000 కోట్లు. తర్వాత మళ్ళా పిఎస్సి ఆయనతో ఉన్నకాడికి అది కూడా అమ్మి పాడేస్తారు వాళ్ళతో కాక. ఇప్పటికే ఆర్బీఐతో కూడా సర్కార్ సంప్రదింపులు చేసేదట. రైతు రుణమాఫీ కాదు, మీ వల్ల కాదు అని చెప్పి కేసీఆర్ ని పక్కన పెట్టిర్రు ఆ రైతులంతా కూడా. మీరు డిసెంబర్ 9 నాడే రైతు రుణమాఫీ అయిపోతుందని చెప్పి గొప్ప చెప్పిన మీరు చివరికి 6 నెలల తర్వాత మీరంతా ఏం చేసిరా అంటే భూములు ఏడాడు ఉన్నాయో చూసుడు. నేను గతంలో కూడా చెప్పిన చాలా సార్లు, రేవంత్ రెడ్డి ఆయన పదవిని కాపాడుకోవడం కోసం భూములే కాదు అమ్మాలనుకుంటే మనందరూ కూడా అమ్మేస్తాడు, రాష్ట్రాన్ని తెగనమ్ముతాడు. ఆయన ఆలోచన సరళి, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది చెప్పగలుగుతారు. అలాంటి ఆలోచన చేసేంత దమ్మున్నారు ఆయనకి. ఏదైనా సరే, ఎవరైనా సరే లెక్కలేదు, ఆయనకు కావాల్సింది పదవి, అధికారము. సో ఇది క్లియర్ గా కనిపిస్తా ఉంది. దానికోసము ఏవైనా చేయడానికి సిద్ధమవుతాడు. ఏమైనా అంటే లాస్ట్ కి భూములు అమ్మైనా సరే ఆయన పదవిని కాపాడుకుంటాడని నేను చెప్పినా అదే జరుగుతుంది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కుదోబెట్టడానికి ప్రయత్నం చేశాడు కదా, ఇక చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా. ఇక అమ్మడం ఇష్టం లేకనే అనేది మళ్ళీ ఒక వార్త. ఇక దాంట్లో ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం సర్కారు భూములను అమ్మి నిధులు సమకూర్చుకున్నదనే ప్రస్తావన వచ్చింది. కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. 100% వస్తుంది. ఉన్నదంతా మీరు అమ్ముకపోతే రేపు ఎట్లా నాయన ప్రజల పరిస్థితి ఏంటిది? ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ దగ్గరున్న ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంక్ అంశం చర్చకు వచ్చింది. టీజీఐఐసి పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. ఇందుకోసం లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారంటే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. రైతుల కోసం ఇలా ఇన్ని 100 ఎకరాలు తనఖా పెట్టి లేదంటే కుదవబెట్టి తీసుకొచ్చే డబ్బులతో వాళ్ళకి రుణమాఫీ చేస్తే ఏంది పరిస్థితి? మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుతాయి, ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పి అడుగుతారు. నో డౌట్ ఇక రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వృధాగా ఉన్న
ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదోపెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తుంది. ఇట్లయితే రైతుల పంట రుణాలని ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్టు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 నెలల పరిపాలనలో 22,000 కోట్ల రూపాయలని అప్పు చేసిండు. తెలుసా మీకు? అది 22,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసిండు ఆల్రెడీ. దేనికోసం అంటే ఈఎంఐలు, ఇంట్రెస్ట్లు, దాంతో పాటు నడవాల్సిన పథకాల కోసం, ఈ 5 నెలల జీతాల కోసం అన్నిటి కలిపి 22,000 కోట్ల రూపాయల అప్పు చేసేసిండు ఆల్రెడీ. ఇట్లాంటప్పుడు 7 లక్షల కోట్ల అప్పు ఆల్రెడీ మన పైన ఉన్నది, మన రాష్ట్రం పైన ఉంది. అది కేసీఆర్ గొప్పతనం. అది కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓవరాల్ గా 7 లక్షల కోట్ల అప్పుతో మనం సర్ప్లస్ స్టేట్ గా 2014లో మనకి ఇస్తే, ఆంధ్రప్రదేశ్ తోని విడిపోయినాడు తెలంగాణ మన స్టేట్ సర్ప్లస్ స్టేట్ గా, అంటే మిగులు బడ్జెట్, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి మన పరిస్థితి ఎడికి తీసుకొచ్చారంటే 7 లక్షల కోట్లకెళ్ళి ఇంకో 20,000 కోట్లు రేవంత్ రెడ్డి చేసిన తర్వాత ఈ అప్పు కలిపి మరి ఈ సంవత్సరం ఇంకో 40,000 కోట్లు ఇక్కడనే కనిపిస్తా ఉంది కదా. ఇగో 48,000 కోట్లు కావాలి, అయితే 20,000 కోట్లను తీసుకుందాం మళ్ళా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పథకానికే గిట్ల చేస్తే రేపు పొద్దున మీ తులం బంగారం ఎట్లు ఇస్తారు, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఏడికెళ్ళి తీసుకొస్తారు, ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి. మీరు ఇచ్చిన హామీలు అయితే విపరీతంగా, కౌలు రైతులు అట్లే వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు డబ్బులు ఇస్తా అన్నారు. అవ్వతాతలు కూడా 2,000 రూపాయలు తెచ్చుకున్నారు కదా, ఈసారి నేను వచ్చినాక 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పక్క రాష్ట్రంలో నీ బాసు, నీ గురువు మొదటి సంతకం పెట్టిండు, నీకు పెట్టబుద్ధి అయితే లేదు. ఇప్పటిదాకా అవ్వతాతలకు పెన్షన్ పెంచకపోతేవి. ఇవన్నీ చేయాలంటే మరి ఇంకా ఎవరు నమ్ముతారు, ఏమమ్ముతారు? చివరికి ఏమి మిగిల్చకుండా ఈ రాష్ట్రానికి ఏ సంపద వచ్చినోడు ప్రతి ఓడు ఇక్కడ కుండలే ఉన్నాయి తప్ప లంక బిందెలు లేవని చెప్పే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాయి ప్రభుత్వాలు, ప్రభుత్వ పెద్దలు. మరి ఇది ఏడికి తీసుకుపోతారు, ఎంతవరకు అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, సీఎం ముందు చాలా ప్రతిపాదనలు పెడితే ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడట. ఓవరాల్ గా 48,000 కోట్ల భూములు ఉన్నాయి కదా, 760 ఎకరాలు గుర్తించి వాటిని తనఖా పెట్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి వార్త. ఇది రుణమాఫీ కోసం వీళ్ళు చేసిన పనిగా గొప్ప పని. ఇక మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్ అంటూ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం,